అమ్మ మీరు సభకు వచ్చారు కదా, మీరేం టీడీపీ సపోర్టర్ అమ్మా? అవునండి, నేను భీమవరానికి మేము భీమవరంలో ఉంటాము. మా వాళ్ళందరూ చాలా మంది భీమవరంలో ఉన్నారండి. అభివృద్ధి చాలా బాగుంది. అంతా సిబిఎన్ గారు వచ్చాకైతే అందరూ చాలా హోప్స్ పెట్టుకున్నారు. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మంచిగా అన్ని అభివృద్ధి చేయాలి, జాబులే కాదు, హెల్త్ వైజ్. అండ్ ఇప్పుడు చాలా మంది ప్రాపర్టీస్ ఉన్నాయి అమ్ముకుందామంటే, ఎందుకంటే ఎవరి దగ్గర సరైన ఇన్కమ్ లేదండి అక్కడ. సో పీపుల్ దే ఆర్ సఫరింగ్ సో మచ్. అండ్ అదే అన్ని బాగా చేయాలని చాలా హోప్స్ పెట్టుకున్నాము. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ హిట్ అనుకుంటున్నామండి. మేమందరం బాగా సపోర్ట్ చేస్తాము. అండ్ ఎన్ఆర్ఐని చాలా ఇన్వెస్టర్స్ కింద అందరినీ వెల్కమ్ చెప్పాలి. ఏదన్నా మంచి మంచి ప్రాజెక్ట్స్లో అందరినీ ఇన్వాల్వ్ చేయాలి. అందరూ వచ్చి హెల్ప్ చేస్తారు, ఎందుకంటే అందరూ ఆంధ్రాకి సంబంధించిన వాడు కాబట్టి దే హ్యావ్ సో మచ్ ఆఫ్ హోప్స్ అనమాట. మీరేం చేస్తారమ్మా ఇక్కడ? నేను యాక్చువల్గా ఇప్పుడు ఏం చేయట్లేదండి, ఐటీలో వర్క్ చేశాను నేను. సో మీరు మా టీవీ ఛానల్స్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఉందండి, కూటమి ప్రభుత్వం వచ్చిందని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే అందరూ చాలా సఫర్ అయ్యారు. ఆల్మోస్ట్ అందరికీ ఇన్కమ్ చాలా పడిపోయిందండి ఇంతకుముందు గవర్నమెంట్లో. ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు చాలా హోప్స్ క్రియేట్ చేశారు. రైతులకు కూడా ఎప్పుడు కూడా మంచిగా సపోర్ట్ చేసి మంచి గిట్టుబాటు ధరలు ఇచ్చి, ఎందుకంటే రైతులు లేకుండా ఏ స్టేటు బాగుపడదండి. సో అందుకని రైతుల్ని అందరినీ ఆదుకోవాలని కోరుకుంటున్నామండి. అండ్ ముందు క్యాపిటల్ కన్నా అందరికీ ఇన్కమ్ వచ్చేటట్టు మంచి మంచి ప్రాజెక్ట్స్ టేకప్ చేయాలని నా రిక్వెస్ట్ అండి.